ఇదే తరహాలో రమ్యారావు గారు లాంటి తరహాలోనే ఆవిడ కూడా బయటకు వస్తే, అంటే కల్వకుంట్ల కుటుంబం ఆడబిడ్డల్ని పక్కకు నెట్టేసింది, ఆడబిడ్డల్ని పట్టించుకోవడం లేదు, ఇంటి ఆడపడుచుకి ఇదేనా గౌరవం ఇచ్చేది అంటే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇక్కడ బతుకమ్మ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, బోనాలు కానీ ప్రతిదీ గ్రామాన ఎల్లమ్మ, అలాగే రేణుక ఎల్లమ్మ, అనేక రకాలుగా మనం మైసమ్మ, అన్నీ కూడా అన్ని రకాలుగా ఇక్కడ తెలంగాణలో వేళ్ళూనికిపోయి ఉన్న గ్రామ దేవతల్ని పూజిస్తూ ఆచారాలను ఇంకా పాటిస్తూ ఉండే ఈ సమాజంలో ఇంటి ఆడపడుచు పట్ల ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ, ఏం చేసినా సరే క్షమించే గుణం ఉంటుంది. అలాంటిది కేసీఆర్ గారు లాంటి కుటుంబంలో ఇలాంటి ఇద్దరు ఆడపిల్లలు బయటికి రావడం మాత్రం ఇది నెగిటివే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఇది చాలా దగ్గరగా చూస్తారు కాబట్టి అది ఇంకా నెగిటివ్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకొని ఇంటి నుంచి కేసీఆర్ గారు తన సమస్యలను చక్కదిద్దుకొని కనుక బయటికి రాగలిగితే డెఫినెట్గా ఆయన మళ్ళీ సక్సెస్ అయ్యి మళ్ళీ ఆయన పునర్వైభవాన్ని దక్కించుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకో కేసీఆర్ గారు సైలెంట్ అయిపోయారు. మరి సమస్య కారణం ఏంటో ఆయన తీర్చలేనంత ఘోరమైన భారం ఆయన మీద పడిందో ఏమో తెలీదు. సో మొత్తానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే ఇలా ఉంటుంది.